2006లో ఇండస్ట్రీకి వచ్చా కదా 10లోనే 3 ప్రాపర్టీస్ కొన్నా. అప్పట్లో కొన్నవన్నీ రెంట్కి ఇచ్చేసా. 3 ప్రాపర్టీస్ అక్కడ అది మియాపూర్ ఏరియాలో ఉంటాయి అవి లాంగ్ కొంచెం. మళ్ళీ ఇక్కడికి పుప్పాల కూడా ఈ మణికొండ వచ్చాక ఇక్కడ ఒక 3 ప్రాపర్టీస్ కొన్నా. ఒకటి ఆఫీస్ చేసుకున్నా, ఒకటి సినిమా ఆఫీస్కి ఇచ్చిన, ఒకటి నేను ఉంటున్నా. సో ఇది ఆఫీస్ కమ్ నేను ఉంటాను. సో ఇంకొక 2 హౌసెస్ కూడా మీరు రండి ఒకసారి హోమ్ టూర్ చేసుకుందాం. ఇది అది అన్న ఒక రోజు మొత్తం నాది హోమ్ టూర్స్ పెట్టుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళు రైట్ చేస్తారేమో ఇన్ని. ఏం కాదు, అన్ని వైట్ కాబట్టి నో ప్రాబ్లం. అన్ని లీగలే కాబట్టి మనం ఏది తీసుకున్న హార్డ్ వర్క్ నెవర్ వేస్ట్ అని చెప్పి బాగా కష్టపడతా. మనీ అన్ని లోన్స్ కదరా, ఈఎంఐస్ అన్ని పెట్టుకొని కట్టుకోవచ్చు, ఏం పర్లేదు. నువ్వు ఇప్పుడు ₹1 కోటి ఇల్లు అనుకో 20 లక్షలు కడితే 80 లక్షలు వస్తుంది. కొనుక్కోవడమే, కట్టేయడమే, అంతే. ఎందుకు వై హౌసెస్? నాకు ఒక 100 ఇల్లులు కొనాలని కోరికమ్మా. నాకు ఇష్టం, నాకు రెంట్స్ రావాలి, మంచి మంచి స్టూడియోస్ కట్టాలి. అంటే మనం ఎప్పుడు మనీని అలా దాయకుండా ల్యాండ్ కొనడం, హౌసెస్ కొనుక్కుంటే రెంట్స్ వస్తాయి. ల్యాండ్ కొంటే మనం మంచి రేట్ వస్తుంది డెవలప్మెంట్కి ఇస్తే. అది కాకుండా బంగారం అది కొన్నామనుకో, ఆ దొంగల భయం, ఆ బంగారం లాకర్లో పెట్టాలి, అది మెడలో వేసుకుంటే ఎవడో కొట్టేస్తాను భయం, ఈ బాధలన్నీ లేకుండా మనీ అనేది ఒక 10 లక్షలు వచ్చిందండి. 10 లక్షలు పెట్టి మీరు ఊర్లో ల్యాండ్ కొనుక్కోండి, అది కనీసం 1-2 ఇయర్స్ కైనా 20 లక్షలు అవుతుంది. 20 తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టండి 40 అవుతుంది. అట్లా బిజినెస్ మైండ్ నాది. ఓకే. సో మనిషి అనేది మనీ ఉంటే మనీ ఎప్పుడు నీకు పిల్లల్ని పెట్టదు. అదే మనీని మనం మార్చామనుకో, భూమిలో పెడితే అది డబుల్ అయిపోతుంది. సో అది నా మైండ్ బ్రెయిన్ యూస్ చేసి ఇన్కమ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే. ఎన్నిసార్లు మోసపోయినా కూడా మహతక్క మళ్ళీ ఎవరో ఒకరిని ట్రస్ట్ చేయడం అనేది మహతి యొక్క బలహీనత అని చెప్పుకోవచ్చా? హెల్ప్ చేస్తా అంట, మోసం అని కాదు. వాళ్ళు మోసం చేసినట్టు ఫీల్ అవుతారు, నేను వాళ్ళకి హెల్ప్ చేసిన అని ఫీల్ అవుతా. ఇప్పుడు లేడీస్ కూడా చాలా మందికి నేను హెల్ప్ చేసా, వాళ్ళు కూడా కొంతమంది కొంచెం చీట్ చేయడం జరిగింది. అవన్నీ నేను ఇంకా నెక్స్ట్ టైం ఇట్లాంటివి రిపీట్ చేయొద్దని మనం జ్ఞానం తెచ్చుకోవాలి అంతే. మోసపోయిన అనుకోకుండా 10th క్లాస్ ఫెయిల్ అయింది, మళ్ళీ రాయాలి, మళ్ళీ సప్లిమెంటరీ పాస్ అవుతాం, మళ్ళీ రాస్తాం. కావాలంటే ఒక 1 ఇయర్ వేస్ట్ అవుతుంది, కానీ బుద్ధి వస్తుంది కదా, అట్లా అనుకుంటా నేను. అంతే కదా, ఎక్కువ ఆలోచించదు. ఆలోచిస్తే బ్రెయిన్ ఖరాబ్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, ఫేస్ గ్లామర్ పోతుంది. అసలు ఆలోచించే పనే లేదు డార్లింగ్. ఓకే. అద్దం ముందు కూర్చోవాలి, ఇంకోసారి ఇట్లాంటివి చేయదనాలి, మళ్ళీ రిఫ్రెష్ అయిపోవాలి. ఇప్పుడు మన ఫోన్లో అయినా మెమరీ ఫుల్ అయితే డేటా డిలీట్ చేయాలి. అట్లే మన బ్రెయిన్లో కూడా చెత్త అన్నీ పెరుగుతాయి, దాన్ని మనం డిలీట్ చేయాలి. మనం మిస్టేక్ చేసాం అనుకో, పేపర్ మీద రాసుకొని చించేయాలి. నేను అదే పని చేస్తాను. నేను ఇప్పుడు ఎవరికో మనీ ఇచ్చా, నీకు ఇచ్చా ఒక 10 లక్షలు, నువ్వు నాకు ఇవ్వలేదు, నువ్వు నాతో మాట్లాడలేదు, 10 లక్షలు రావట్లేదు, నువ్వు నాతో మాట్లాడు. అప్పుడు ఏం చేయాలి? 10 లక్షలు ఇంకోసారి ఇవ్వద్దు, అందుకని రాసి చించేసేయాలి, అయిపోయింది. సో అప్పుడు బ్రెయిన్ నుంచి అది డిలేట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఆ 10 లక్షలు వచ్చినప్పుడు మనం ఏదైనా ల్యాండ్ మీద దాని మీద పెట్టేసుకుని అది ఇంక్రీజ్ చేసుకోవాలి అంతే. ఇంకా మళ్ళీ రిపీట్, మళ్ళీ మిస్టేక్ చేయొద్దు. సో గ్లామర్ ఫీల్డ్లో ఇప్పటి వరకు మహతక్క యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎంత పోగొట్టుకుంది, ఎంత సంపాదించింది? అదేం లేదురా, ప్రొడక్షన్ చేసినప్పుడు బాగా వచ్చింది, ఒకరు చీట్ చేశారు, అప్పుడు ఒక 90 lakhs దాకా పోయింది. సో ఇంకా నేను అది వదిలేసా. ఇంకా ఇట్లాంటిది నెక్స్ట్ టైం ఇంకెవరిని పార్ట్నర్షిప్ పెట్టుకోదని బుద్ధి తెచ్చుకున్నా అంతే. ఓకే. కామన్గా జరుగుతూ ఉంటాయి మోసాలు చేయడం అనేది. మోసపోవడం కంటే కూడా ఎవరిని నమ్మొద్దు అని అంటే బాగుంటుంది. మోసాలు అనేది కామన్ డార్లింగ్. పాలలో నీళ్ళు కలుపుతారు మోసం, టీ పొడిలో ఏదో కలుపుతున్నారట మోసం, వాటర్ బాటిల్ క్యాప్ అతుకు పెట్టుతున్నారట మోసం. సో అట్లాంటి జరగకుండా మనం చూసుకొని చేయాలి అంటే శ్రద్ధ తీసుకోమంటే. అట్నే లైఫ్లో కూడా ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాం, ఎలాంటి వాళ్ళు మన పక్కన ఉన్నారు, ఎలా మాట్లాడాలి, ఎలా బతకాలి అనేది మనమే రిఫ్రెష్ అవ్వాలి. రోజు పొద్దున్నే లేసి మనం కార్ డ్రైవర్ దగ్గర నుంచి ఈవినింగ్ మనం అందరినీ కలిసేంత వరకు మనం కరెక్ట్గా ఉన్నామా, కరెక్ట్ వేలో వెళ్తున్నామా అనేది మనకి ఇంపార్టెంట్. చాలా అందరినీ గుడ్డిగా నమ్మద్దు. ఓకే, కానీ మనం నమ్ముతాం కానీ నమ్మద్దు. ఓకే. సో ఫీల్డ్లో మహతక్క చాలా మందికి సహాయం చేసింది, ఆఫర్స్ ఇచ్చి చాలా మందికి లైఫ్ ఇచ్చింది, హెల్ప్ చేసింది. అలా మహతక్క రియల్ లైఫ్లో మహతికి ఎవరైనా హెల్ప్ చేశారా? అంటే ఎవరెవరు మనకు సీరియల్లో అంటే మహతి అక్క కంటే ఫైనాన్షియల్ అయితే ఎవరు సపోర్ట్ చేయలేదు. కెరీర్ పరంగా కొంతమంది సపోర్ట్ చేశారు, వాళ్ళకి థ్యాంక్స్. పేర్లు అవసరం లేదు. ఓకే. వాళ్ళకి తెలుస్తుంది, వీడియో చూసినప్పుడు మహతి మాకు థ్యాంక్స్ చెప్పింది అంటారు. ఓకే. సీరియల్ సెట్లో బేసిక్గా లుక్స్ కానీ స్టోరీస్ ఎక్కువ రివీల్ చేయనివ్వరు, బట్ రీల్స్ కూడా అవి ఆ లొకేషన్స్ అవి ఎవరు తీయరు. బట్ మహతి ఏ సీరియల్ చేసినా, ఏ షూట్ చేసినా వెంటనే నెక్స్ట్ స్టేటస్లో రీల్స్ వచ్చేస్తే అయితే నేనేం చెప్తాను, ప్రొడ్యూసర్ అనే ధైర్యమా? అట్లా అని కాదు డార్లింగ్. నేను ఏమంటున్నాను, ఇప్పుడు శ్రీదేవి డ్రామా ఉంది, సండే టెలికాస్ట్ అవుతుంది, నేను రెడీగా పెట్టుకుంటా, రేపు టెలికాస్ట్ అనగా పెట్టేసుకుంటా. ఒక్కొక్కసారి లొకేషన్ రివీల్ చేయొద్దు అంటారు, అది పైలట్కు ముందు అయితే ప్రాబ్లం ఉండదు. సీరియల్ టెలికాస్ట్ ఉంటే రన్నింగ్లో ఏమన్నారు, నేను రిక్వెస్ట్ చేస్తాను కొంచెం డైరింగ్ గా, ఏమైంది ఇప్పుడు ఒక హౌస్ ముందు చేస్తున్నా అదని ఎట్లా తెలుస్తుంది అంట, అట్లా చేయొద్దండి, గెటప్ రివీల్ చేయొద్దండి అంటారు. నాకు ఆగదు. అంటే మనం చేసిన గెటప్